నమస్తే. భారతదేశపు అత్యంత కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాలు అలాగే గ్లోబల్ స్ట్రాటజీల గురించి చర్చించే ఈ ఇన్ఫర్మేషన్ ప్యాక్ట్ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ విశాలమైన సిలబస్ను క్రాక్ చేయడానికి మనం ప్రధానంగా 5 మూల స్తంభాలపై దృష్టి పెడతాం: డిఫెన్స్ అగ్రిమెంట్స్, ట్రేడ్ కారిడార్స్, గ్లోబల్ గ్రూపింగ్స్, క్లైమేట్ కమిట్మెంట్స్, ఇంకా ఎగ్జామ్లో మనల్ని తప్పుదోవ పట్టించే కామన్ ప్రిలిమ్స్ ట్రాప్స్. ఇన్ని దశాబ్దాలుగా జరిగిన వందలాది సంక్లిష్టమైన గ్లోబల్ ట్రీటీలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని కంగారుగా ఉందా? అంత భారీ సిలబస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ వీటన్నింటినీ సులభంగా మన మైండ్లో ఫిక్స్ చేయడానికి ఒక అద్భుతమైన మాస్టర్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఒక్కసారి ఆ లాజిక్ పట్టుకుంటే చాలు, అంతా చాలా తేలిక. దీన్నే మనం అల్టిమేట్ మెమరీ స్టోరీ అని పిలుద్దాం. ఒక క్రమపద్ధతిలో ఆలోచిస్తే అమెరికాతో ముందుగా ఆహారం, తర్వాత చర్చలు, ఆపైన మ్యాప్స్, ఆ తర్వాత చాబహార్, ఐఎన్ఎస్టీసీ, ఐఎంఈసీ లాంటి వాణిజ్య మార్గాల నిర్మాణం, ఆ తర్వాత క్వాడ్, బ్రిక్స్ లాంటి గ్రూపుల్లో చేరడం, చివరగా క్లైమేట్ చేంజ్పై పోరాటం. గమనించారా? రక్షణ నుండి వాణిజ్యానికి, అక్కడి నుండి గ్లోబల్ లీడర్షిప్కు ఇండియా ఎలా ఎదిగిందో ఈ క్రమం చాలా స్పష్టంగా ఒక కథలాగా వివరిస్తుంది. సరే, ముందుగా మొదటి విభాగం ఫౌండేషనల్ డిఫెన్స్ అగ్రీమెంట్స్ లేదా సరిహద్దు భద్రత గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అమెరికాతో మన సైనిక భాగస్వామ్యం ఎలా మొదలైంది అనేది ఇక్కడ చాలా ఆసక్తికరం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి 3 అక్షరాలతో LCB అనే సింపుల్ నిమోనిక్ ట్రిక్ వాడదాం. లాజిక్ ఏంటంటే, సైన్యానికి ముందుగా కావాల్సింది ఆహారం, తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్, ఆ తర్వాత ఖచ్చితమైన దాడుల కోసం మ్యాప్స్. ఈ లాజిక్ తెలిస్తే ఒప్పందాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఎల్సీబీ క్రమాన్ని ఒక్కసారి డీకోడ్ చేద్దాం. ముందుగా ఎల్ అంటే 2016 నాటి లెమోవా అగ్రిమెంట్. దీని ద్వారా ఇరు దేశాల సైన్యాలకు లాజిస్టిక్స్, ఇంధనం అందుతాయి. తర్వాత సి అంటే 2018 నాటి కామ్కాసా. ఇది మిలిటరీ మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్స్ కోసం. ఇక ఫైనల్గా బి అంటే 2020 నాటి బెకా. డ్రోన్ మరియు మిసైల్ దాడులు అత్యంత ఖచ్చితత్వంతో జరగడానికి అవసరమైన జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ లేదా మ్యాప్స్ దీని ద్వారా లభిస్తాయి. రక్షణ భాగస్వామ్యం బేసిక్ లాజిస్టిక్స్ నుండి అడ్వాన్స్డ్ మ్యాపింగ్ వరకు ఎలా ఎదిగిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే సాంప్రదాయ రక్షణ ఒప్పందాలతో పాటు ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను కూడా గమనించాలి. ఇక్కడే ఐసెట్ అంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది పిక్చర్లోకొస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక రంగాలలో ఇండియా యుఎస్ కలిసి పనిచేస్తున్న ఒక శక్తివంతమైన వేదిక ఇది. కరెంట్ అఫైర్స్లో దీనిమీద ఖచ్చితంగా కన్నేసి ఉంచాలి. ఇక్కడ గమనించాల్సిన మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, అమెరికాతో కుదుర్చుకున్న ఈ లాజిస్టిక్స్ బ్లూప్రింట్ను ఇండియా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి ఇతర మిత్రదేశాలతో కూడా యథావిధిగా రిప్లికేట్ చేస్తోంది. ఏ దేశంతోనూ అధికారికంగా మిలిటరీ కూటమి కట్టకుండానే విశాలమైన ఇండో పసిఫిక్ ప్రాంతమంతటా సప్లై చైన్ను, యాక్సెస్ను సాధించడమనేది నిజంగా ఒక అద్భుతమైన స్ట్రాటజీ కదా. ఇక రక్షణ రంగం నుండి ఆర్థిక రంగం వైపు వెళ్దాం. మన రెండో టాపిక్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ కారిడార్స్, అంటే ప్రపంచ వాణిజ్య రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్న కొత్త మార్గాల గురించి. మన చుట్టూ ఉన్న భౌగోళిక సవాళ్లను దాటుకుని నేరుగా గ్లోబల్ మార్కెట్లను చేరుకోవడానికి భారత్ చాలా పెద్ద ఎత్తున ఫిజికల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఉదాహరణకు, పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను చేరుకోవటానికి ఇరాన్లో కడుతున్న చాబహార్ పోర్ట్, అలాగే యురేషియాను కలిపే ఐఎన్ఎస్టీసీ, మయన్మార్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే కలాదాన్ ప్రాజెక్ట్, ఆసియాన్ను కలిపే ఐఎంటీ హైవే మరియు సరికొత్తగా మిడిల్ ఈస్ట్, యూరప్లను కలిపే ఐఎంఈసీ కారిడార్. ఇవన్నీ కేవలం రోడ్లు, పోర్ట్లు కాదు, ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టిస్తూ గ్లోబల్ సప్లై చైన్లో ఆధిపత్యం చెలాయించే భారీ వ్యూహాలు. అయితే ముఖ్యంగా ఈ సముద్ర మార్గాల వెనక ఉన్న అసలు ఫిలాసఫీని అర్థం చేసుకోవాలంటే సాగర్ SAGAR డాక్ట్రిన్ గురించి తెలుసుకోవాలి. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా కేవలం మనమే కాకుండా పొరుగు దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలనేది ఈ విజన్. కనెక్టివిటీ కారిడార్లన్నీ కూడా ఈ ఫారెన్ పాలసీ ఫ్రేమ్వర్క్ చుట్టూనే తిరుగుతుంటాయి. సరే, ఇప్పుడు మూడో విభాగంలోకి అడుగు పెడదాం: స్ట్రాటజిక్ గ్లోబల్ గ్రూపింగ్స్.
ప్రపంచ దేశాల పెద్ద పెద్ద టేబుల్స్ దగ్గర కూర్చుని భారత్ తన దౌత్యపరమైన ప్రభావాన్ని ఎలా చూపుతోందో చర్చిద్దాం. ఇక్కడ ఒకసారి టైమ్లైన్ను గమనిస్తే మన ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో తెలుస్తుంది. 1971 నాటి ఇండో-సోవియట్ ఒప్పందం, 96లో గంగా వాటర్ ట్రీటీ, 2008 నాటి సంచలనాత్మకమైన అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్, 2015 ల్యాండ్ బౌండరీ అగ్రీమెంట్, అక్కడి నుండి 2017లో ఎస్సీఓలో చేరడం వరకు. కేవలం పక్క దేశాలతో సరిహద్దులు కాపాడుకునే డిఫెన్సివ్ స్థాయి నుండి గ్లోబల్ సెక్యూరిటీ, ఎనర్జీ డీల్స్ కుదుర్చుకునే పవర్ఫుల్ ప్లేయర్గా భారత్ ఎలా ఎదిగిందో ఈ క్రమం స్పష్టం చేస్తుంది. ఈ గ్రూపుల విషయానికొస్తే ఎగ్జామ్లో మార్కులు స్కోర్ చేయడానికి ఏ గ్రూపులో ఏ ఏ దేశాలున్నాయి, వాటి అసలు టార్గెట్ ఏంటి అనేది టక్కున గుర్తుకురావాలి. ఇండో-పెసిఫిక్పై ఫోకస్ చేసే క్వాడ్, షాంఘై బేస్డ్ బ్రిక్స్, యురేషియన్ భద్రతను చూసే ఎస్సీఓ, అలాగే ఫుడ్ అండ్ టెక్నాలజీ కోసం ఏర్పడిన I2U2, అటు బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో సహకారం కోసం బిమ్స్టెక్. వీటిలో ఉన్న సభ్యదేశాలను ఫింగర్ పైన డిస్పోన్ ఉంచోడంగా చాలా ముఖ్యం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 2070. అవును, ప్యారిస్ అగ్రిమెంట్ కింద భారతదేశం ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నెట్ జీరో ఉద్గారాల లక్ష్యపు సంవత్సరమిది. ఇదొక రకంగా గేమ్ చేంజర్. ఈ నంబర్తో పాటే మన 4వ విభాగం క్రూషియల్ క్లైమేట్ కమిట్మెంట్స్ గురించి కూడా ఫాస్ట్గా చూసేద్దాం. అభివృద్ధి ప్రణాళికలను శాసిస్తున్న పర్యావరణ ఒప్పందాలు ఇవే. ఎగ్జామినర్కు అత్యంత ఇష్టమైన ఏరియా ఇదే. ఏ పర్యావరణ ఒప్పందం దేనికోసం ఉద్దేశించబడింది అనేది ఖచ్చితంగా మ్యాచ్ చేయగలగాలి. పారిస్ అగ్రిమెంట్ అనేది వాతావరణ మార్పుల గురించి, నెట్ జీరో గురించి అయితే, క్యోటో ప్రోటోకాల్ అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి కర్బన ఉద్గారాలను తగ్గించే బైండింగ్ టార్గెట్స్ గురించి మాట్లాడుతోంది. ఇక అత్యంత విజయవంతమైన పర్యావరణ ఒప్పందంగా పేరుగాంచిన మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రత్యేకంగా ఓజోన్ పొర రక్షణ కోసం ఉద్దేశించినది. ఈ తేడాలు మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఇక అత్యంత కీలకమైన 5వ విభాగానికి వచ్చేశాం, కామన్ ప్రిలిమ్స్ ట్రాప్స్. ఈజీగా స్కోర్ చేయగలిగే మార్కులను కేవలం చిన్న చిన్న ఎక్సెప్షన్స్ వల్ల ఎలా పోగొట్టుకుంటామో ఇక్కడ చూద్దాం. డోంట్ లూజ్ ఈజీ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్స్ వలపన్నే అత్యంత కఠినమైన ఫ్యాక్ట్స్ ఇవి. కుడివైపునున్న టేబుల్ చూడండి. నేటో, ఏయుకేఎస్, ఆర్సీఈపీ, ఓపెక్ మరియు ఎన్ఎస్జీ. బాగా వినండి, వీటన్నిటిలోనూ భారతదేశం సభ్యురాలు కాదు. క్వాడ్లో ఉన్నాం కదా అని నాటోలో కూడా ఉంటామనుకోవడం, లేదా పక్కనే ఉందని ఆర్సీఈపీలో ఉంటామనుకోవడం పక్కా ట్రాప్. సో టేబుల్ రైట్ సైడ్ ఉన్న పేర్లన్నీ బ్రెయిన్లో లాక్ చేసుకోండి. అణు ఒప్పందాలకు సంబంధించిన ద అల్టిమేట్ ట్రాప్ ఇది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే ఎన్ఎస్జీ నుండి మనకు స్పెషల్ ట్రేడ్ వేవర్ అంటే మినహాయింపు మాత్రమే లభించింది, సభ్యత్వం కాదు. అలాగే నాన్ ప్రాలిఫెరేషన్ ట్రీటీ అంటే ఎన్పీటీ పైన భారతదేశం అసలు సంతకమే చేయలేదు. ఎన్ఎస్జీ వేవర్ని ఎన్పీటీ మెంబర్షిప్ అనుకుని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవటం చాలా క్లాసిక్ మిస్టేక్. ఈ తేడా మీద ఎక్కడా క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఇంకొక వార్నింగ్, క్వాడ్ అంటే కేవలం ఒక వ్యూహాత్మక చర్చల వేదిక మాత్రమే. ఇది నాటో లాంటి మిలిటరీ కూటమి కాదు. ఎక్కడైనా సరే క్వాడ్ ఒక అధికారిక మిలిటరీ అలయన్స్ అని స్టేట్మెంట్ కనిపిస్తే అది 100% తప్పు అని వెంటనే గుర్తించాలి. అసలు దానికి ఆలోచించాల్సిన పనే లేదు. సరే, ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ ఫైనల్గా ఒక 30 సెకండ్లలో ర్యాపిడ్ ఫైర్ రివిజన్ చేసేద్దామా? అమెరికా డిఫెన్స్ అనగానే లెమోవా, కామ్కాసా, బీకా గుర్తురావాలి. టాప్ కారిడార్స్ అంటే చాబహార్, ఐఎన్ఎస్టీ, కలాధన్, ఐఎంఈసీ. ట్రేడ్ ప్యాక్ట్స్లో యుఏఈతో సీపా, ఆస్ట్రేలియాతో ఈసీటీఏ. క్లైమేట్లో ప్యారిస్ మరియు మాంట్రియల్. అలాగే స్పేస్లో నాసా నేతృత్వంలోని ఆర్టెమిస్ అకార్డ్స్. వీటన్నింటినీ ఒకదానితో ఒకటి లింక్ చేసుకుంటూ చదివితే ఆ నాలెడ్జ్కి అస్సలు తిరుగే ఉండదు. ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం అనేది ప్రిపరేషన్లో మొదటి అడుగు మాత్రమే. కానీ అసలైన పరీక్ష ఏంటంటే, ఇటు వాషింగ్టన్ నుండి అటు మాస్కో వరకు ఒకేసారి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఎవరికీ తలొగ్గకుండా స్వతంత్రంగా బ్యాలెన్స్ చేస్తున్న భారతదేశ వ్యూహాలు వచ్చే దశాబ్దంలో గ్లోబల్ పవర్ డైనమిక్స్ని ఎలా మార్చబోతున్నాయి. ఈ సంక్లిష్టమైన జియోపొలిటికల్ చదరంగంలో రాబోయే పరిణామాలు ఇంకెంత ఆసక్తికరంగా ఉంటాయో కదా. ఆలోచించండి.